చంద్రబాబు గారు, అమిత్ షా మీటింగ్ గురించి స్పెక్యులేషన్స్‌కి ఎవడి ఇష్టం వచ్చినట్టు ఆళ్ళు రాసుకొచ్చేస్తున్నారు. అందులో చంద్రబాబు వెళ్లి అమిత్ షా కాళ్ళు మొక్కారంట ఒకటి. దాంతో 4 ఎంపీ స్థానాలు ఇస్తారని ఒకవైపు. రెండో వైపున నేషనల్ ఛానల్స్‌లో వచ్చినటువంటిదైతే దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం. ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీజేపీకి సీట్లు ఇవ్వడం కాదు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని 6 సీట్లలో పోటీ చేయమంటుంది. అంటే పార్లమెంట్ స్థానాల్లో లెక్క తీసుకుంటే 6 సీట్లలో పోటీ చేయమంటుందంటూ ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ద ఛానల్లో రావడంతో సంచలనమైంది. వాస్తవంగా అంత ఇదిగా ఉంటుందా, అంత మరీ సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జేడీఎస్కి వచ్చేటప్పటికి 2 ఇచ్చింది, అది కరెక్ట్. కాకపోతే అక్కడ జేడీఎస్ పరిస్థితి అట్లా ఉంది. రెండో పక్కన ఇప్పుడు నితీష్ కుమార్ విషయంలో నితీష్ కుమార్ని చేర్చుకుంది, కానీ దారుణమైనటువంటి పరిస్థితి ఏమీ అవమానించలేదు. అతనికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. ఇక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి మీరు 6 నియోజకవర్గాలను పోటీ చేయండి, మిగతాదంతా మేము చేస్తామని చెప్పేంత మూర్ఖత్వంతో భారతీయ జనతా పార్టీ ఉంటుందని నేను అనుకోను. కానీ అది స్పెక్యులేషన్ మాత్రం క్రియేట్ చేసుకొచ్చారు. ఈలోపు ఒకళ్ళేమో అమిత్ షా కాళ్ళు మొక్కారని 4 ఇస్తున్నారు, ఇంకో పక్కన ఇది ఇట్లాగే చిత్ర విచిత్ర ప్రచారాలు. బాబు చెప్పేదాకా ఇవన్నీ నమ్మద్దు.